90% మనలో 90% జనాలు ఇదే మిస్టేక్ చేస్తున్నారు. అందుకే ఇప్పుడు ఈ పరిస్థితి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే. పెట్రోల్ బంకుల దగ్గర భారీ లైన్‌లు, ఫుల్ క్రౌడు, నో స్టాక్ బోర్డ్‌లు ఇంకంతే పానిక్ మోడ్ ఆన్. దీనంతటికి కారణం ఎవడో ఆడుతున్న గేమ్‌లో నువ్విరుక్కోవడమే. ఫేక్ న్యూస్, ఫోమో, మాబ్ మెంటాలిటీ. మన దేశంలో పెట్రోల్ షార్టేజ్ లేదని సప్లయర్స్ హెచ్‌పి, బీపీసీఎల్, ఇండియన్ ఆయిల్ చెప్తున్నాయి. అఫీషియల్స్ చెప్తున్నారు. అసోసియేషన్స్ కూడా చెప్తున్నాయి. కానీ మనం వినంగా ఎక్కడో ఎవరో చెప్తారు. సోషల్ మీడియాలో చూస్తాం. ఈ సోషల్ మీడియా కూడా ఎలా అయిపోయిందంటే అక్కడికెళ్ళి కాంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. సాడ్ మ్యూజిక్ పెట్టి పెట్రోల్ బంక్ దగ్గర లైన్‌లు చూపిస్తున్నారు. అక్కడ ఏదో అయిపోతుందని కంగారులో బంకుల్లోకి పరుగులు తీస్తున్నారు. క్యాన్‌లు, బిందెలు సైతం తీసుకెళ్ళిపోతున్నారు. మాబ్ మెంటాలిటీ. ఇక అక్కడ లైన్‌లు, జనాల్ని చూసి చాలా మందికి ఫోమో వచ్చేస్తుంది. ఆటోమేటిక్ గానే 4 రోజులు రావాల్సిన పెట్రోల్ 4 గంటల్లోనే కొట్టిచ్చేసుకుంటున్నారు. యెస్, కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డ్స్ ఉన్నాయి. ఎందుకు? పేమెంట్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల నో స్టాక్ బోర్డ్ కనిపిస్తుంది. జస్ట్ భయంతో చాలా మంది అవసరం ఉన్నా లేకపోయినా బంకుల్లో బారులు తీరుతున్నారు. అఫీషియల్స్ అందరూ మళ్ళీ చెప్తున్నారు దేశంలో సరిపడా పెట్రోల్ ఉంది అని. మీ భయం తీసేయండి. అవసరం ఉన్నంత పెట్రోల్ మాత్రమే కొట్టించుకోండి. ఆర్టిఫిషియల్ షార్టేజ్ క్రియేట్ చేసి అందరినీ భయపెట్టకండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో జేఆర్తో జరసేపు.